ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి 38వ పుస్తక ప్రదర్శనలో ప్రముఖ గేయ రచయిత 2000 సినిమాలకు పైగా గేయాల్ని అందించినటువంటి ప్రముఖ ప్రఖ్యాత వ్యక్తి సుద్దాల అశోక్ తేజ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సార్, ప్రస్తుతం యువత పుస్తకాల మీద ఇంకా ఎక్కువ మక్కువ చూపించాలంటే ఎలాంటివి ఇంకా మనకి పుస్తకాలు ఎటువంటి సాహిత్యాలు ముందుకు రావాలంటారు? ఎటువంటి సాహిత్యాలను ఇష్టపడుతున్నారు? యువతకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ భూప్రపంచంలో పుస్తకాలు చదవకుండా, పుస్తకాల నుండి నేర్చుకోకుండా ఎవ్వరూ ఎక్కడ ఈ భూమి మీద ఉన్నత స్థానం చేరుకోలేదు. అదొక్కటి చాలు. ఎందుకంటే నువ్వు కెరీరిజం ఉండు, ఇంకేమైనా ఉండు, నువ్వు చూడాల్సింది ఇంకో గుర్తింపు రావాలి, ఇంకో స్థానం పొందాలి. ఈ రెండు కూడా పుస్తకాల వల్లనే 99% వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో నేను కూడా ఒకడిని. ఆ 99 మందిలో నేను ఒకడిని. పుస్తకం అనే వేదికలోకి, ఆ వేడుకలోకి మనం వెళితే గతకాలపు ఉన్నటువంటి మరణించిన వ్యక్తులతోనూ పుట్టబోయే ఒక అద్భుతమైన మహా వ్యక్తులతో ఒకేసారి సెకండ్ తీసుకునేటువంటి అవకాశం ఇచ్చేది ఆ మాయ పుస్తకంలో ఉంటుంది. గతం గురించి తెలుస్తుంది, వర్తమానము భవిష్యత్తు గురించి తెలుస్తుంది. అట్లాగే కడుపుకు ఆకలి ఉంటుంది, మెదడుకు ఆకలి ఉంటుంది. మెదడు ఆకలి తీర్చేటువంటి, జిజ్ఞాస యొక్క ఆకలి తీర్చే ఏకైక నవరసోపేత భోజనం పుస్తకం. వీసా లేకుండా విశ్వదర్శనం చేయించే పుష్పక విమానం పుస్తకం. కాబట్టి దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, పుస్తకం చదవాలా వద్దా అనేది. లుక్ కల్చర్లో ఉన్నాం మనం, బుక్ కల్చర్లోకి రావాలి మనం. వస్తే తప్ప ఈ యువతకైనా, రాబోయే యువతకైనా, ఇప్పటి పిల్లలకైనా ఒక అద్భుతమైనటువంటి మార్గం లభించదనేది నేను పూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ 38వ పుస్తక ప్రదర్శన యొక్క సందేశం ఎంతవరకు మనకి రీచ్ అయిందంటారు? ప్రతి పుస్తక ప్రదర్శన కూడా అద్భుతమైన ప్రయోజనం పొందుతుంది. 38వ ఈ బుక్ కవి మిత్రుడు యాకూబ్ నిర్వహణలో జరుగుతుంది. చాలా అత్యంత వినూతనంగా, ఇన్నోవేటివ్గా ఇవాళ పుస్తకపు నడక నడిచాము. పుస్తక స్ఫూర్తిని రోజు చేస్తున్నారు. ఇవన్నీ కూడా యూత్లో, విద్యార్థులలో పుస్తకం పట్ల ఒక ప్రేమ భావాన్ని పెంచేటువంటి ప్రయత్నం 100కి 100 విధాలు కాదు, 100కి 1000 విధాలు చేస్తుంది 38వ పుస్తక ప్రదర్శన. ఇంకా మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలంటారు కదా. ఈ పుస్తక ప్రదర్శన విషయంలో చాలామంది మరుగున పడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే రెవెన్యూ పరంగా కావచ్చు, వాళ్ళు బయటకు రాలేక కావచ్చు, కొంతమంది సపోర్ట్ లేక కావచ్చు. అలాంటి వారికి ప్రోత్సాహకాలు అందించే విషయంలో కూడా ఎంతవరకు గవర్నమెంట్ సంబంధించి, అలాగే కొంత వాలంటీర్గా మీలాంటి పెద్దలు కూడా. ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయంలో పుస్తకాలు మనం కనుక ఖర్చు వేసి అది ఒక అర్హత ఉందంటే వాళ్ళు సహాయం చేస్తున్నారు. అట్లాగే కొన్ని సంస్థలు కూడా పుస్తకం బాగుంటే వాళ్ళు ప్రచురిస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఒక అకాడమీ లాంటిది ఇప్పుడు తెలుగు అకాడమీ ఉంది, అట్లాగే ఇప్పుడు సాహిత్య అకాడమీ అనేది ఉంటుంది. ఇవన్నీ గొప్ప రచయితల యొక్క కొత్త రచయితలకు మేమే పుస్తకం అచ్చు వేస్తాం, మీరు అచ్చు గురించి వదిలేయండి, మీరు అద్భుతమైన పుస్తకం తీసుకురండి, దానికి ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మాది అని ప్రభుత్వం కానీ, అంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక తెలుగు అకాడమీ లాంటిది కానీ, సాహిత్య అకాడమీ లాంటిది కానీ, ఇంకా ఏదైనా అకాడమీస్ ఉన్నాయి కదా, తెలుగు అధికార భాషా సంఘం ఉంటుంది, అట్లాగే లైబ్రరీ ఉంటుంది, గ్రంథాలయ చైర్మన్ వాళ్లకు నిధులు, అపారంగా నిధులు ఇచ్చి యువ రచయితలను ప్రోత్సహించినందుకు దాంట్లో కొంత శాతం కేటాయిస్తే రచయితకు అచ్చు వేసుకునే బెంగ ఉండొద్దు. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes.
For more details, search for Honor Signatus.